హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ దిస్ మీ ప్రసన్న. సో తమ్నేల్ చూడగానే మీకు అర్థమైపోయే ఉంటుంది కదా ఇవాల్టి వీడియో ఏంటి అన్నది. సో నా యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది. ఎంత వచ్చింది ఏంటి అవన్నీ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. బట్ అంతకంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో నా యూట్యూబ్ పేమెంట్ గురించి చెప్పే ముందు నా యూట్యూబ్ జర్నీ గురించి కొంచెం షార్ట్గా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ప్రసు విద్య ఛానల్ స్టార్ట్ చేయకముందు అమ్మ మెచ్చిన వంట అని చెప్పేసి ఒక ఛానల్, కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశాను నేను. సో కరోనా టైంలో అనమాట, 2020లో ఆ ఛానల్ని స్టార్ట్ చేశాను. అప్పుడే నేను బీటెక్ పాస్డ్ అవుట్, ఇంకా జాబ్ చేయడానికి లేదు అండ్ కరోనా లాక్డౌన్లో ఇంట్లో ఉండిపోయాం కదా. సో ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి ఒక కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశాను నేను. సో అప్పటి నుండి నాకు ఏంటంటే ఇండివిజువల్గా ఉండాలి, ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు. సో ట్రై చేయొచ్చు కదా, యూట్యూబ్లో వీడియోస్ మనం కూడా పోస్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఆ ఛానల్ స్టార్ట్ చేశాను నేను. సో ఛానల్ స్టార్ట్ చేశాను, వీడియోస్ కూడా చేశాను. మీరు సెర్చ్ బార్లో ఇప్పుడు కూడా టైప్ చేసి చూస్తే ఇప్పుడు కూడా ఆ ఛానల్ ఉంది. బట్ దాన్ని ఎందుకు ఆపేసానంటే నా వీడియోస్లో నాకే నచ్చలేదన్నమాట. లైక్ లైటింగ్ సరిగా లేదు అండ్ కెమెరా క్వాలిటీ ప్రాపర్గా లేదు. ఇంక ఇలానే చేస్తూ ఉంటే ఎప్పటికో క్లిక్ అవుతుంది, ఎందుకులే అని చెప్పేసి అప్పటికి ఆపేసాను నేను ఇంకా ఆ ఛానల్ని. సో ఇప్పటికీ కూడా ఉంటాయన్నమాట వీడియోస్ అన్నీ కూడా, అప్పుడప్పుడు నేను కూడా చూసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత 2023 మార్చ్లో ఈ యూట్యూబ్ ఛానల్ని నేను స్టార్ట్ చేశాను. అంతకుముందు జాబ్ చేస్తూ ఉండేదాన్ని, ఒక 2 ఇయర్స్ జాబ్ చేశాను మ్యారేజ్ అయిన తర్వాత. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అసలు లేవన్నమాట, ఆఫీస్కే వెళ్ళాలి అని చెప్తూ నిన్నారు. సో ఆ ఆప్షన్ నాకు కుదరలేదు కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితేనే చేయగలను అనుకున్నాను. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ లేదని చెప్పేసి ఇంకా జాబ్ని అక్కడితో రిజైన్ చేసేసి కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంకా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నా యూట్యూబ్ ఛానల్లో వ్లాగ్స్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇంకా ఇవే కాకుండా హెయిర్ కేర్ వీడియోస్ కానీ డిఐవైస్, మెయిన్గా డిఐవైస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. చాలా ఉన్నాయన్నమాట మైండ్లో చేయాలి అని చెప్పి. బట్ ఎందుకు చేయలేకపోతున్నాను అంటే ఒకటి టైం మేనేజ్మెంట్ కుదరడం లేదనమాట. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే నా బ్యాక్గ్రౌండ్ చూసారా ఎలా ఉందో. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో ఏవైనా వీడియోస్ చేయాలి అంటే నాకు కూడా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సెట్ చేసుకుందాము, మనకు నచ్చినట్టు చేసుకుందాము అంటే కూడా ఇది రెంటెడ్ హౌస్ కాబట్టి మనం ఏం చేయలేము. మేబీ ఇల్లు చేంజ్ చేసిన తర్వాత ఏమైనా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే ఇక్కడ కొన్ని రోజులు ఉంటాం, విజయవాడలో కొన్ని రోజులు ఉంటాం. సో అవన్నీ సెట్ అవ్వాలి కదా, మన వీడియోస్ ఏవైనా ప్రాపర్గా చేయాలి, కరెక్ట్గా చేయాలి అనుకుంటే. అందుకే ఇంకా అలాంటివి చేయలేకపోతున్నాను. ఎక్కువ వ్లాగ్సే వస్తూ ఉంటాయి మన ఛానల్లో. అండ్ ఎప్పుడో మార్చ్ 2023లో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, ఇప్పటిదాకా పేమెంట్ ఎందుకు రాలేదు, ఇన్ని డేస్ ఎందుకు టైం తీసుకుంది అంటే చాలా రీజన్సే ఉన్నాయి. మెయిన్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ లేదు, అప్పుడప్పుడు గ్యాప్స్ వచ్చేస్తూ ఉండేవి వీడియోస్ పెట్టాలి అంటే. అన్నీ వ్లాగ్సే కాబట్టి ఎడిట్ చేయడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడానికి మొత్తం చాలా టైం టేకింగ్ అనమాట. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేసేది. ఇక్కడ మదనపల్లిలో ఉన్నప్పుడు అయితే వ్లాగ్స్ అన్నీ బాగా చేసుకోవచ్చు. ఇంకా విజయవాడకి వెళ్ళామంటే అక్కడ విద్య నేను మాత్రమే ఉంటాం కదా. సో కంటెంట్ ఏమి ఉండదన్నమాట పోస్ట్ చేయడానికి. ఇంకా ఈ మధ్యనే కుకింగ్ వీడియోస్ అన్నీ స్టార్ట్ చేసాము షార్ట్స్ లాగా, వాటికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. వ్లాగ్స్ చేయాలి అంటే అక్కడ ఇద్దరమే ఉంటాం కాబట్టి అవ్వదు. ఇంకేవైనా డిఐవైస్ అలాంటివి చేద్దామంటే ప్రాపర్ ప్రోడక్ట్స్ అన్నీ దొరకవు అండ్ ఫెసిలిటీస్ సరిగా ఉండవు కాబట్టి అవి కూడా చేయడానికి వీలు అవ్వలేదు నాకు. సో మార్చ్లో స్టార్ట్ చేశాను కదా, డిసెంబర్లో నాకు మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. లైక్ మానిటైజేషన్ అంటే 4000 వాచ్ అవర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ రావాలి. నాకేంటంటే 4000 వాచ్ అవర్స్ ఫాస్ట్గా వచ్చేసింది. సబ్స్క్రైబర్స్ రావడానికి టైం పట్టిందనమాట. అందరికీ రివర్స్లో జరుగుతూ ఉంటుంది. సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు, వాచ్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ. నాకు రివర్స్ అయిందనమాట. ఎందుకు అంటే మెయిన్ రీజన్, ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అందరికీ షేర్ చేస్తాం కదా, ఇలా నేను ఛానల్ స్టార్ట్ చేశాను సపోర్ట్ చేయండి అన్నట్టు.
అలా నేను నా రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి ఎవ్వరికీ షేర్ చేయలేదనమాట. ఓన్లీ క్లోజ్ మెంబర్స్ 1 ఆర్ 2 అట్లా కౌంట్ చేసేయొచ్చనమాట. ఫింగర్ టిప్స్‌లో కౌంట్ చేసేయొచ్చు నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌ని. సో, అలాంటి వాళ్ళకి మాత్రమే షేర్ చేశాను. ఇంకా అందుకే కొంచెం లేట్ అయింది. సబ్స్క్రైబర్స్ రావడానికి కూడా చాలా టైం పట్టింది నాకు. ఇంకా ఛానల్ స్టార్ట్ చేశాను. వ్లాగ్స్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను. బానే ఉంది. బట్ నెగటివిటీ స్టార్ట్ అయిందనమాట. రిలేటివ్స్‌లో కానీ, ఫ్రెండ్స్‌లో కానీ, ఇంత చదువుకొని ఇలా యూట్యూబ్ వ్లాగ్స్ చేసుకుంటూ ఉంది. జాబ్ చేసుకోవచ్చు కదా! అది ఇది అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇంకా కొంతమంది రిలేటివ్స్ ఏంటంటే, ఇంట్లో జరిగేవన్నీ పెట్టుకోవాలా, అన్నీ షూట్ చేసి వీడియోస్‌లో పెట్టుకోవాలా, అది ఇది అని చెప్పేసి కొంచెం నెగెటివ్ టాక్స్ వచ్చేవన్నమాట. డైరెక్ట్‌గా ఎవరు చెప్పేవాళ్ళు కాదు. వెనుక మాట్లాడుకునేవాళ్ళు. అవి నాకు మెల్లగా తెలుస్తూ వచ్చాయి. సో, కొన్ని రోజులు చాలా ఫీల్ అయ్యాననమాట నేను. జాబ్ చేయడం లేదు కాబట్టే కదా నాకు, అండ్ జాబ్ ఒకటే కాదు, యూట్యూబ్‌లో వీడియోస్ చేయాలంటే కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇలా చేస్తున్నాను కదా! ఎంకరేజ్ చేయడానికంటే కూడా ఇలా నెగెటివ్‌గా ఎందుకు మాట్లాడుతున్నారు అది ఇది అని చెప్పి కొన్ని రోజులు ఫీల్ అయ్యాను నేను. బట్ డేస్ గడిచే కొద్దీ లెట్ దెమ్ టాక్ అని చెప్పేసి వదిలేసాను. ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది కదా! అప్పుడు వాళ్ళే అప్రిషియేట్ చేస్తారులే, వాళ్ళకే తెలుస్తుంది అని చెప్పి వదిలేసాను నేను కూడా. సో, అంతే కదా! యూట్యూబ్‌లో పాజిటివిటీ ఎంతుంటుందో నెగటివిటీ కూడా అంతే ఉంటుంది. బట్ మన చుట్టూ ఉన్న వాళ్ళే అలా నెగెటివ్‌గా మాట్లాడుతుంటే ఎవరికైనా బాధగా అనిపిస్తుంది కదా! అందుకే కొంచెం స్టార్టింగ్‌లో ఫీల్ అవ్వాల్సొచ్చింది. అండ్ స్టార్టింగ్‌లో వీడియోస్ షూట్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ననమాట. సో, ఇలా షూట్ చేసుకుంటూ ఉంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో. ఇంట్లో ఓకే. బయట కూడా నేను వ్లాగ్స్ షూట్ చేస్తూ ఉంటాను కదా! నేను ఎక్కడెక్కడ ఉంటానో అవన్నీ షూట్ చేస్తూ ఉంటాను. సో, అలా స్టార్టింగ్‌లో కొంచెం ఎంబ్రాసింగ్‌గా ఫీల్ అయ్యేదాన్ననమాట. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి చాలా షూట్ చేయడం కూడా స్టాప్ చేసేసాను. బట్ ఇప్పుడు పర్లేదనమాట. మేనేజ్ చేయగలుగుతున్నాను. సో, వీడియో షూట్ చేయడం దగ్గర నుంచి ఎడిటింగ్ కానీ, వాయిస్ ఓవర్ కానీ, తర్వాత థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేయడం కానీ, మొత్తం అంతా నేనే చూసుకోవాలి. నేనే చూసుకుంటాను కూడా. సో, అన్నీ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. నా వ్లాగ్స్ చూసినట్టయితే తెలుస్తుంది మీకు. సో, ఇంట్లో చేసుకొని, తర్వాత ఇవి చేసుకొని కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇంకా కొన్ని రోజులైతే స్టార్టింగ్‌లో థంబ్‌నెయిల్స్ కానీ, ఎడిటింగ్ కానీ అన్నీ నేను నైట్‌లో చేసుకునేదాన్ని. ఆఫ్టర్ 9 అనమాట. సో, అలా స్టార్టింగ్‌లో అలా ఉండేది. ఇప్పుడైతే ఎప్పుడు పడితే అప్పుడు మొత్తం ఎడిటింగ్ చేసుకొని పెట్టేసుకుంటూ ఉంటాననమాట. సో, విద్యకి నేర్పిద్దాం అనుకున్నాను ఎడిటింగ్ నేను. బట్ విద్య అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. మళ్ళీ ఎప్పుడు విద్యతోనే చేయిస్తాను అని చెప్పేసి. ఇంకా ఈ మధ్య ఛానల్ గ్రో అయ్యే కొద్దీ నాకు మెయిల్స్ కూడా వస్తున్నాయి. మీ ఛానల్‌కి థంబ్‌నెయిల్స్ మేము క్రియేట్ చేయిస్తాము అది ఇది అని చెప్పి ఒక 4 మెంబర్స్ ఏమో అడిగారు. సో, వాళ్ళ దగ్గర కొన్ని ఇచ్చి చూసాను నేను. నాకు అంతగా నచ్చలేదనమాట. అంత ఇంప్రెసివ్‌గా అనిపించలేదు. సరే అని చెప్పేసి ఒక థంబ్‌నెయిల్ పెట్టి చూసాను నేను. నాకు అంత క్లిక్ అయినట్టు అనిపించలేదు. అంత మంచిగా కూడా అనిపించలేదు. సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళతో ఏం కాంటాక్ట్ అవ్వలేదు. ఒక 1 మంత్ ముందనుకుంటాను, నేనే నా థంబ్‌నెయిల్స్ ఎలా ఎడిట్ చేయాలి అని చెప్పేసి మొత్తం నేర్చుకున్నాను. కొత్తగా ఎలా చేయాలి అని చెప్పేసి ట్రెండ్‌కి తగినట్టు. సో, నా థంబ్‌నెయిల్సే నాకు కొంచెం ఇంప్రెసివ్‌గా అనిపించాయి కాబట్టి నేనే చేసుకున్నాను థంబ్‌నెయిల్స్ కూడా. ఇంకా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లో అయితే వ్యూస్ కొంచెం తక్కువగా వచ్చేవి. మన చుట్టూ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు మాత్రమే చూసేవాళ్ళు. అండ్ డేస్ గడిచే కొద్దీ ఒక 1 మంత్ తర్వాత నుండి వ్యూస్ నాకు బాగా వచ్చేవన్నమాట. 1,000, 2,000 2,000 పైన కూడా వచ్చేవి. గ్రాడ్యువల్లీ తగ్గిపోతూ వచ్చాయన్నమాట. మంచిగా వచ్చినప్పుడు మాత్రం కొంచెం హ్యాపీగా ఉన్నింది. ఓకే. నేను ఇంత కష్టపడి చేసినందుకు రిజల్ట్ ఉంది అని చెప్పి అనుకునేదాన్ని. బట్ ఎప్పుడైతే వ్యూస్ రావడం తగ్గిపోయిందో అప్పుడు కొంచెం లోగా డీమోటివేట్ అయిపోయానన్నమాట. లోగా ఫీల్ అయ్యి. అప్పుడు విద్య నన్ను చాలా మోటివేట్ చేశాడు. నువ్వు పెట్టు వీడియోస్. సో, ఏదో ఒక వీడియో క్లిక్ అవుతుంది. ఎప్పుడో ఒకసారి సక్సెస్ వస్తుంది. అది ఇది అని చెప్పి చాలా మోటివేట్ చేస్తాడు నన్ను ఇప్పటికి కూడా. సో, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఇంత కష్టపడి మొత్తం ఎడిట్ చేశాను, వాయిస్ ఓవర్ ఇచ్చాను, థంబ్‌నెయిల్స్ ఇలా కాదు అని చెప్పేసి ఒక 3, 4 థంబ్‌నెయిల్స్ చేసుకుంటాననమాట నేను ఒక్క వీడియోకి. అంత చేస్తున్నా కూడా ఎందుకు రాలేదు అని చెప్పి చాలా ఫీల్ అయిపోతూ ఉంటాను ఒక్కొక్కసారి. అప్పుడు విద్యానే నన్ను మోటివేట్ చేస్తూ ఉంటాడనమాట. సో, స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు విద్యా సపోర్ట్ నాకు చాలా ఉంది. ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుంది ఆఫ్‌కోర్స్. ఇంకా వీడియోస్‌ని చూసి ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ చేస్తారు. అండ్ కొన్ని కామెంట్స్ కూడా యూట్యూబ్‌లోనే వస్తూ ఉంటాయి. మంచి మంచి పాజిటివ్ కామెంట్స్ వస్తాయన్నమాట.
అలాంటివి చూసినప్పుడు కొంచెం బూస్టింగ్‌గా, ఎంకరేజింగ్‌గా అనిపిస్తుంది నాకు కూడా. ఇంకా అంతే కాకుండా ఎప్పుడైనా బయటకెళ్తాం కదా! అక్కడ కూడా గుర్తుపడుతున్నారు నన్ను. సో, మీరు ప్రసూ విద్య కదా! ప్రసూ కదా! అని చెప్పి అడిగినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో, ఫస్ట్ అయితే నాకు తెలిసిన వాళ్ళేమో అనుకోని ఎవరు నేను మర్చిపోయానేమో అనుకోని అడుగుతాను వాళ్ళను. ఎవరు అని చెప్పి అడిగితే, ఇలా మీ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ ఛానల్‌లో చూస్తూ ఉంటాము అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. ఇంకా రిలేటివ్స్ అది ఇది అని చెప్పాను కదా! సబ్స్క్రైబ్ చేసుకోరు, కొంచెం సపోర్ట్ చేయరు అని చెప్పి అవన్నీ మర్చిపోతాననమాట. ఇలాంటి సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు కొంచెం ఎంకరేజింగ్‌గా అనిపిస్తుంది అనుకుంటూ ఉంటాను నేనే మైండ్‌లో. ఇంకా అంతే కాకుండా కొంతమంది నన్ను చూసి కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళున్నారు. సో, అప్పుడప్పుడు సజెషన్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఒక 3, 4 మెంబర్స్ స్టార్ట్ చేశారనమాట. సో, ఎడిటింగ్ గురించి కానీ, ఎలా చేస్తున్నారు, ఏ యాప్స్ యూజ్ చేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంకా నేను ఏ వేలో చెప్తానో, ఏ స్లాంగ్ యూజ్ చేస్తానో, అలా నేను మాట్లాడే పాయింట్స్ కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో, కాపీ కొట్టారే నన్ను అనుకోకుండా, ఓకే. నాది నచ్చింది కాబట్టి వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పి పాజిటివ్‌గా తీసుకుంటాను. చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. నా స్లాంగ్ కానీ, నా వే ఆఫ్ టాకింగ్ కానీ నచ్చితేనే కదా వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. సో, అలా నన్ను చూసి నేర్చుకుంటున్నందుకు కొంచెం హ్యాపీగా కూడా ఉంటుంది నాకు. ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసి మెయిన్ మ్యాటర్‌కొచ్చేస్తే డిసెంబర్‌లో మానిటైజేషన్ కంప్లీట్ అయిందని చెప్పాను కదా! మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ యూట్యూబ్ వాళ్ళు ఒక పిన్ కూడా పంపిస్తారు. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి మనీ యాడ్ అవుతూ ఉంటుంది మన వైటీ స్టూడియో యాప్‌లో. సో, అప్పుడు కొంచెం టైమ్ టేకింగ్ అనమాట. స్లోగా యాడ్ అవుతూ ఉండేది. ఎప్పుడైతే కుకింగ్ వీడియోస్ స్టార్ట్ చేశానో మంచి రెస్పాన్స్ వచ్చి సో, ఆ $100 కూడా కంప్లీట్ అయిపోయింది. మినిమమ్ $100 వస్తేనే మనకి పేమెంట్ రిసీవ్ అవుతుందనమాట. అలా $100 కూడా అక్టోబర్ 2024కి కంప్లీట్ అయింది. సో, కొంచెం లాంగ్ టైం తీసుకుంది కదా! పర్లేదు. కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు 3 మంత్స్‌లోనే అయిపోయింది, 6 మంత్స్‌లోనే అయిపోయింది అని చెప్పేసి. వాళ్ళకి ఎలా అయిందో నాకైతే తెలీదు. కొంతమంది ఇంకా చెప్తూ ఉంటారు, మేము టైమ్ పాస్‌కి వీడియోస్ పెట్టాము అండ్ ఒక్క వీడియోతో వైరల్ అయిపోయాము అది ఇది అని చెప్పి. నాకైతే చాలా టైమ్ టేకింగ్ అండ్ చాలా హార్డ్ వర్క్ కూడా ఉంది సక్సెస్ రావడానికి. అండ్ దీన్ని నేను సక్సెస్‌గా కూడా ఫీల్ అవ్వట్లేదు. జస్ట్ ఫస్ట్ స్టెప్ అనుకుంటున్నాను. ఇంకా ఈ 1½ ఇయర్ కూడా నేను ఒక ప్రాక్టీస్ లాగా ఫీల్ అవుతున్నాననమాట. ఏమేం మిస్టేక్స్ చేశాను, ఏవేవి ఇంప్రూవ్ చేసుకోవాలి అవన్నీ తెలుసుకున్నాననమాట నేను. ఇంక నుండి బెటర్‌గా చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో, యూట్యూబ్ నుండి పేమెంట్ రావాలి అంటే ఎవ్రీ మంత్ 21st-27th మధ్యలో మనకి పేమెంట్ వస్తుందనమాట. మన అకౌంట్‌లో పడుతుంది. అలా నాకు అక్టోబర్‌లో కంప్లీట్ అయిపోయింది కాబట్టి నవంబర్ 25న నాకు అమౌంట్ నా బ్యాంక్ అకౌంట్‌లో పడింది. సో, ఎంతొచ్చింది అన్నది చెప్తున్నాను నేను. చాలామంది అంటూ ఉంటారు, అలా డైరెక్ట్‌గా పేమెంట్‌ని చెప్పకూడదు యూట్యూబ్‌లో అని చెప్పి. కొందరైతే చెప్పేసారు నేను చూసిన వీడియోస్‌లో. ఏమనుకుంటున్నానంటే చెప్పనట్టు చెప్దాము. మీకు మ్యాటర్ కన్వే అవ్వాలి అంతే కదా అని చెప్పి అనుకున్నాను. సో, ఎంతొచ్చింది అంటే 10,000 మైనస్ ₹17 చేస్తే ఎంతొస్తుందో అంత పేమెంట్ వచ్చిందనమాట నాకు. అండ్ డాలర్స్ నుండి ఇండియన్ రూపీస్‌కి కన్వర్ట్ అవ్వడానికి కూడా ఒక ₹50 మనకి కట్ అవుతుంది. సో, టోటల్ ఎంతొచ్చిందో ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు. సో, నా ఫస్ట్ పేమెంట్ అయితే అంతొచ్చింది. ఇంత హార్డ్ వర్క్ చేసి ఇంతేనా అనుకోకుండా వచ్చిన దాంతో నేను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను. మీ సపోర్ట్ ఉండి ఇంకా మీరు కొంచెం బాగా ఎంకరేజ్ చేస్తే ఇంకా రావచ్చు కదా! నేను కూడా గ్రో అవ్వచ్చు అనుకుంటూ ఇంకా వీడియోస్ కంటిన్యూగా పెట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను మైండ్‌లో. సో, ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో, మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉంటారు. చాలా ఎంకరేజింగ్‌గా అనిపిస్తుంది. ఇంకా మీ లవ్‌ని, సపోర్ట్‌ని ఇలానే కంటిన్యూ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. సో, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్‌లో ప్రీవియస్ వీడియోస్ కూడా ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. సో, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కానీ, ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ నేనిచ్చే సజెషన్ ఏంటి అంటే, యూట్యూబ్ ఛానల్‌లో వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేస్తూ ఉండండి. ఏదో ఒక వీడియో క్లిక్ అవుతుంది. ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది. మెయిన్ పేషెన్స్ ఉండాలి. చాలా ఓపికగా ఉండాలన్నమాట. అస్సలు డిమోటివేట్ అవ్వకూడదు. అండ్ పాజిటివిటీని ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారో
నెగిటివిటీని కూడా అంతే మంచిగా రిసీవ్ చేసుకుంటే మనం డీమోటివేట్ అవ్వకుండా ఉంటాము. సో కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట యూట్యూబ్లో. నాకు తెలిసిన సజెషన్స్ ఇస్తున్నాను. ఇంకా మీకు మానిటైజేషన్ రిలేటెడ్ కానీ, పిన్ రిలేటెడ్ కానీ, యాడ్సెన్స్ అకౌంట్ రిలేటెడ్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు మీకు సజెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోని ఇంకా ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ యూస్ఫుల్ అండ్ నచ్చింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అని ఎందుకన్నాను అంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి అంతో ఇంతో యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అలా అన్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో దట్ వీడియో పెట్టిన వెంటనే మీరు చూసేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.